హలో. బోర్ కొడుతుంది. అవునా? ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే? బోరా 90 అడుగులు తవ్వాలండి. ఓ, పక్కన ఎవరైనా ఉన్నారా? ఎస్, ఆ పక్కనే తవ్వండి. కొంచెం పక్కకొచ్చి మాట్లాడొచ్చు కదా. ఎక్కడ తవ్వినా పడతాయి నీళ్ళు. అయితే మా ఇంటికి రా, ఇంట్లో ఎవరూ లేరులే. సో ఎంతసేపట్లో వస్తావు? ఇంకా తవ్వండి, ఓ 10 నిమిషాలు వచ్చేస్తాయి. ఓకేనా? ఎక్కడికి రా? ఈ కౌంబనిగా కరకపోతే టెన్షన్ నా వాళ్ళైతే కాదు. ఏమే సెంటు కొడితే టెన్షన్ పోద్దా? అబ్బా, సెంట్లో ఈత కొట్టొచ్చావా? ఎక్కువైంది కదా, కుక్క ముక్కు. మొహం బానే ఉంది కదా, లోపలికి రా. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. అబ్బా, బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది. నా పేరు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పేరు నార్మల్ గానే ఉంటుంది, మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటావు. ఏంటో మనకే వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు. ప్రభావతి, వెంకటేశ్వరరావు. ఏయ్, నా పేరు నీకు నచ్చలేదా? నువ్వే చెప్పావుగా నీ పేరు నీకు నచ్చదని. నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా. చీ, నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. పోనో పని చేయి, మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. వాడి పేరు నీ పేరుతో అవుతుంది. ఓకే, గుడ్ ఐడియా. ఓ పేరు సజెస్ట్ చేయి. ఢిల్లీ కదా, సింగ్ని చూస్ చేసుకో. ప్రభావతి సింగ్. దూబే ఎలా ఉంటుంది? ప్రభావతి దూబే, లేకపోతే ప్రభావతి భట్టాచార్య, కలకత్తా. ప్రభావతి ప్రభాకరన్, చెన్నై. తోకలో కూడా ప్రభానేనా? చండాలంగా ఉంది. ఓకే, ప్రభావతి శర్మ, వర్మ, మల్హోత్రా, మెహరోత్రా, ఖాన్, ఖన్నా, సక్సేనా. ప్రభావతి సక్సేనా, సెక్సీగా ఉంది. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరేమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ హోల్డా వెంకీ. ఏంటి? పింకీ వెంకీ. లేట్ అయింది, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మళ్ళీ ఇప్పుడు? వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి, బీచ్కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు.